శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్యయోగంలోని 1వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ. రాజవిద్య రాజయోగం అనగా రాజు అంటే అందరికీ పెద్దవాడు, ఉన్నతుడు, గొప్పవాడు, శ్రేష్ఠుడు. రాజవిద్య అంటే అన్ని విద్యలలో శ్రేష్టమైనది. గుహ్యము అంటే రహస్యమైనది. రాజగుహ్యము అంటే అన్నిటికంటే రహస్యమైనది. భక్తి యోగమును ఆచరిస్తూ ఆత్మను గురించిన జ్ఞానమును పొందటం, దానినే రాజవిద్య అని, అత్యంత గుహ్యమైనది అని చెప్తున్నారు పరమాత్మ. ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే. జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. భావం. భగవానుడు పలికెను, ఓ అర్జున, నీవు దోషదృష్టి లేని భక్తుడవు కనుక నీకు పరమగోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును మరలా విశదముగా చెప్పుచున్నాను. దీనిని తెలుసుకొని నీవు ఈ దుఃఖరూప సంసారము నుండి ముక్తుడవు కాగలవు. ఈ శ్లోక వివరణ. అసూయలేని ఓ అర్జున, దేనిని తెలుసుకుంటే మానవుడు సమస్త అశుభముల నుండి అంటే దుఃఖముల నుండి విముక్తి పొందుతాడో, విజ్ఞాన సహితమైన అంటే అనుభవ జ్ఞానం కలిగిన జ్ఞానమును విను, నేను నీకు బోధిస్తున్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పలికెను.